హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఉపేంద్ర సినిమా యూఐ మూవీకి వెళ్ళాను. సినిమా మొత్తం నేను కన్నడ వర్షన్లో చూశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే కన్నడ వర్షన్లో ఇంతకుముందు నాకు ఒక 40% 50% అర్థమయ్యేది. కానీ ఇప్పుడు ఎందుకో తెలీదు, 65 to 75% నాకు అర్థమవుతుంది కన్నడ వర్షన్లో. సినిమాకి అయితే చాలా మంది వచ్చారు, చాలా బుకింగ్ అయిపోయేది. మొత్తం అంతా థియేటర్ మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అసలు ఈ సినిమా గురించి చెప్పమని నాతో అడిగితే, మీరు ఒక రెగ్యులర్ సినిమా మీరు చూడాలనుకుంటే మాత్రం దయచేసి ఈ సినిమా చూడకండి, ఈ సినిమాకి వెళ్ళకండి. టైం వేస్ట్, మీకు మనీ బొక్క. సో అది విషయము. మీరు ఒక డిఫరెంట్ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే యూఐ మూవీ ఈజ్ ద ఆప్షన్. మీరు వెళ్ళండి, చూడండి. మీకు ఒక డిఫరెంట్ సినిమా మీకు ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. కొత్త సినిమా, ఎప్పుడు చూడని సినిమా అయితే మీకు చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం ఒక బెంగళూరులో ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళాను. బెంగళూరులో ఒక సింగిల్ స్క్రీను మధ్యలో ఎలా ఉందంటే ఒక ప్రొజెక్టర్ చూశానండి. ఇంతకుముందు యాక్చువల్గా ఆంధ్రాలో అంతా కూడా అసలు ప్రొజెక్టర్స్ ఉండవు, అన్నీ కూడా శాటిలైట్ సినిమాలు కదా. ఇక్కడ ప్రొజెక్టర్ సినిమా చూశాను. ప్రొజెక్టర్ వస్తుంది అంటే పాతకాలంలో ఒక 10-15 ఏళ్ళ క్రితం ఆంధ్రాలో ఇలా ప్రొజెక్టర్ ఉండేది. ఫస్ట్ టైం నేను ప్రొజెక్టర్ని చూశాను. నేను నిజానికి ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. ఇంకా ప్రొజెక్టర్ ఉందా అని చెప్పేసి చాలామంది వచ్చేసారు జనాలు. సో సినిమా స్టార్ట్ అవగానే అంత డిఫరెంట్గా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే యూ/ఏ సర్టిఫికెటు, యూ సర్టిఫికెటు, లేకపోతే ఏ సర్టిఫికెట్ అలా ఇస్తారు కదా. దీనికి యూఐ సర్టిఫికెట్ అంట. డిఫరెంట్గా తీశాడు. స్టార్టింగే జనాలంతా వచ్చేస్తుంటారు. నువ్వు ఒకవేళ నిజంగా స్మార్ట్ అయితే దయచేసి లేసి వెళ్ళిపో అని చెప్తాడు. స్టార్టింగ్లోనే వేసేస్తాడు. చూసారా, స్టార్టింగ్లోనే మైండ్ చూపిస్తున్నాడు. ఫస్ట్ అంతా ఏం చేస్తాడంటే ఫస్ట్ హాఫ్ అంతా మన మైండ్ని ఉడకబెడతాడనమాట. ఉడకబెట్టేసేసి సెకండ్ హాఫ్లో ఏం చేస్తాడంటే ఆ మైండ్ని ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తినేస్తాడనమాట. సో అలా ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ కాన్సెప్ట్ కానీ. అర్థం చేసుకోవడానికి మనకు చాలా తెలివి ఉండాలన్నమాట. ఈ సినిమా అంతా కూడా సమకాలీన రాజకీయాల గురించి, అది నీతి, న్యాయం, ధర్మం దీని గురించే ఉంటుంది. మ్యాక్సిమం అంతా కూడా సత్యము దీని గురించే ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్క సీను డీకోడ్ చేయాల్సి వస్తుంటుంది. ప్రతి ఒక్క సీను ఇప్పుడు మామూలుగా అంటే ఉపేంద్ర సినిమాలు అన్ని సినిమాలు చూసినా కానీ అన్ని సినిమాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంది. కాకపోతే దీనికి ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయాడు. కొంచెం ఎగ్జాగ్రేట్ చేసిన నిజమే చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నదే సమకాలీన రాజకీయాలన్నీ కూడా ఎలా ఉన్నాయో దాన్నే ఒక డిఫరెంట్గా చూపించాడు. అసలు సినిమా తీసాడా, సినిమా తీలేదా అనే విధంగా మనకే డౌట్ వచ్చే విధంగా తీశాడనమాట. సినిమా అంతా కొత్తగా ఉంది, నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. ఒక కొత్త స్క్రీన్ ప్లేని ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఈ సినిమాలో కల్కి అవతారము, కల్కి క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. తర్వాత ఫస్ట్ హాఫ్లో మాత్రం ఏంద్రా ఇది, మనకు పంగనామాలు పెడుతున్నాడా ఉపేంద్ర అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. నెత్తి మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది. అసలు ఏం జరుగుతుందిరా ఏమని చెప్పేసి అనిపిస్తుంది. అక్కడక్కడ మనకు చెప్పులు ఎక్కడ ఉన్నారా అని చూసుకుంటాం, ఎందుకంటే కొట్టుకుందాం అనిపిస్తుంటుంది. అంత నెత్తి పగలగొడుతుంటాడు, సావగొట్టేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సీన్ ఓపెన్ చేస్తాడు, కట్ చేస్తాడు. ఇంకో సీన్ ఓపెన్ చేస్తాడు, కట్ చేస్తాడు. దానికి ముగింపు ఇవ్వడం అనమాట. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఏవైతే ఓపెన్ చేశాడో అవి చూపించాడు అనమాట. రకరకాలుగా తీసేశాడు. ఆ సీన్లన్నీ కొన్ని సీన్లు చాలా మంచిగా చూపిస్తాడు. చాలా హై లెవెల్ సీన్స్ చూపిస్తాడు. ఆ హై లెవెల్ సీన్స్ తాలూకు సెకండ్ హాఫ్లో ఏమైనా పెడతాడు అనుకుంటే అవి ఏం చూపించాడు అనమాట. ఇంకా సినిమా ఏమైనా ఉందా అనుకునేసరికి చివరికి ఏం సినిమా లేదు, అసలు సినిమానే లేదన్నట్లు చెప్పేస్తాడు. ఫైనల్గా నెత్తి తీసుకొని ఏడబెట్టుకోవాలి అర్థం కాదు కొంతమందికి అయితే. చెప్పాల్సిన విషయం మొత్తం అంతా చెప్పేసి ఇక నేనేమి చెప్పలేదు అన్నట్లుగా లాస్ట్లో చెప్పేస్తాడనమాట. స్టార్టింగ్లో బాగా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాడు, లాస్ట్లో సినిమాలో ఏం లేదు, ఏం చెప్పలేను, వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఇది పిచ్చోళ్ళు చేసేస్తాడనమాట.